ఇప్పుడు తెలంగాణలో బస్సు రేట్లు 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు పెంచిల్లన్న. ఏం చెప్తారు? ఇప్పుడు జనరల్గా అయితే ఇంతకుముందు 10 రూపాయలు ఉన్నదాన్ని మినిమం టికెట్ 15 రూపాయలు చేసిల్లు. మీరు ఒక స్టేజ్ దాటాలన్నా కూడా మినిమం 15 పెట్టాలి. అట్లా ఇప్పుడు ఒకవేళ మీరు 4 స్టేజీలు దాటి వెళ్ళినట్టయితే 10 రూపాయలు పెంచిల్లు. ఎగ్జాంపుల్ మీకు 20 రూపాయలు అయితే ఇప్పుడు ఆ 10 రూపాయలు తోడాలి 30 రూపాయలు అవుతుంది. ఏం చెప్తారన్న ఈ బస్సు ఛార్జీల పైన? బస్సు ఛార్జీలు ఏముంది, చాలా ఓవర్గా పెంచేసిండు. షాద్నగర్ నుంచి వచ్చిన ఇడికి 110 రూపీస్ తీసుకోండి. 110 రూపీస్ 110 రూపీస్ అయింది మీకు. చాలా ఓవర్ ఇది. ఇంతకుముందుకు ఎంత ఉండే అన్న? వీడికి రావడానికి 50-55 రూపీస్ ఉండే. అంటే ఆల్మోస్ట్ సగం పెరిగింది. సగానికి ఎక్కువ పెరిగింది. చాలా ఓవర్ ఇది, టూ మచ్. ఏం చెప్తారన్న మరి ఇది చాలా తప్పు. ఇది పిల్లలకు బస్ పాస్ కూడా చాలా ఓవర్ పెంచండు. లేడీస్కు ఫ్రీ పెట్టేది స్టూడెంట్కి పెట్టండి, ఫ్రీ. చదువుకునే పిల్లలకు పెట్టండి. మహిళలందరికీ కాకుండా ఓన్లీ స్టూడెంట్ కన్నా పెట్టాలి. మహిళలకు వేస్ట్ పెట్టేది. నేను 110 రూపీస్ ఇచ్చి టికెట్ కొని నిలబడి వచ్చిన బస్సులో, సీట్ కూడా లేకుండా. మరి సీట్స్ అందరూ మహిళలు ఎక్కువ ఉంటున్నారా బస్సులో, లేదంటే ఎట్లా? మహిళలు ఎక్కువనే ఉంటున్నారు, బాయ్స్ కూడా ఉన్నారు. కాకపోతే టికెట్ చాలా ఓవర్ ఉంది అలా. అయితే ఇప్పుడు ఈ సిటీలో 28 లక్షల మంది బస్సులలో ట్రావెల్ చేస్తే దాంట్లో 18 లక్షల మంది మహిళలు ట్రావెల్ చేస్తున్నారు. ఏం చెప్తారన్న? ఇక ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి బాగున్నది, కానీ ఇక మేము ఇప్పుడు మాది అక్కడ షాద్నగర్ అవతల, ఆ నుంచి ఇక్కడికి ఏదో ఒక ఇట్లా ఉస్మానియా హాస్పిటల్కి వచ్చినాం. అట్లా రావాలంటే మాకు చాలా 110 రూపీస్ టికెట్ అంటే కష్టంగా ఉంది చాలా. అంటే మీరు 2 రోజులకు అయ్యే ఖర్చులు కూడా, అంటే అప్ అండ్ డౌన్ 2 రోజులకు అయ్యే ఖర్చులు ఇప్పుడు ఒకటే రోజుకి అయిపోతుంది. ఒకటే రోజుకి అయిపోతుంది. సామాన్యులకు చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. చాలా ఇబ్బంది ఉంది. ఓకే. ఇంకా అయితే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 నెలలు అవుతుంది కదన్న, ఏం చెప్తారు మరి దాని గురించి? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి కరెంట్ ఒకటి ఫ్రీ ఉంది, అదొకటి ఓకే, బెటర్. అదొకటి బెటర్. ఈ బస్సులో అయితే చాలా ఓవర్. ఇంకొకటి స్కాలర్షిప్ రావట్లేదు పిల్లలకు. పిల్లలు చాలా ఇబ్బంది పడుతుండ్రు. అవి పాసులకు పెంచేసిండు రేటు. ఇప్పుడు నెల పాస్ తీసుకోవాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది మాకు. అన్నీ కూడా సామాన్యులకు ఇబ్బందికరంగానే, చాలా ఇబ్బంది ఉంది, చాలా ఇబ్బంది. ఓకే. మీకు వస్తుందా ఫ్రీ కరెంట్? వస్తుందా మీకు? ఫ్రీ కరెంట్ ఒకటి ఉంది. ఓకే.